హలో ఎవ్రీవన్, ప్రోటీన్ రిచ్ రోల్ లేదా లడ్డు ప్రిపేర్ చేసుకుందామా. దానికోసం ముందుగా పాన్ పెట్టుకొని అందులోకి 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి 1/2 కప్పు బాదం పప్పు, జీడిపప్పు, అలాగే 1/2 కప్పు పిస్తా, 1/2 కప్పు అంజీర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు వరకు గుమ్మడి గింజలు, 1/2 కప్పు పుచ్చకాయ గింజలు, అలాగే 1/2 కప్పు వరకు మిక్స్డ్ బెర్రీస్ అండ్ కిస్మిస్ కూడా యాడ్ చేసి అన్నీ కలిసేలాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నామంటే మనకి పప్పు అన్నది లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు అవిసె గింజలు, 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి తురుముకొని యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి అన్ని ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేసి కొంచెం చిటపట అన్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. అదే పాన్ లో నెయ్యి యాడ్ చేసుకొని 250 గ్రామ్స్ వరకు డేట్స్ ని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని గీలో ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూ వేయించిన తర్వాత పక్కన వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ కూడా యాడ్ చేసి 1/2 టీ స్పూన్ యాలకల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు హనీ యాడ్ చేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నట్స్ అన్ని డేట్స్ లో బాగా బైండ్ అయ్యేలాగా నిదానంగా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్ లో ప్రిపేర్ చేసుకోవడం అంతేనండి. రోల్ గా కావాలి అంటే ఇలా రోల్ లా ప్రిపేర్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న గసగసాలని రోల్ కి బాగా అన్ని సైడ్స్ బాగా అయ్యేలాగా ఇలా రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత రోల్ ని బటర్ పేపర్ లో టైట్ గా ప్యాక్ చేసేసి కార్నర్స్ కూడా కవర్ చేసేసి ఫ్రిడ్జ్ లో 30 మినిట్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి షేప్ కట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. అంతే అండి, సింపుల్ గా మనకి డ్రై నట్స్ రోల్ అండ్ లడ్డు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.